వీళ్ళ కోసం ఖర్చు చేస్తాను అంటావు, సోఫాలు గట్రా అంటావు. ఏంటి మీరు కూడా నమ్మేశారా? నేను కొంటాను అంటే ఆ మనిషి వద్దంటాడని నాకు బాగా తెలుసు. ఊరికే ఉత్తొత్తినే. ఇవన్నీ నేను మంచివాణ్ణి, వాళ్ళ కుటుంబంలో ఒకరిని అని నమ్మించడానికే. అర్థమైందిలేరా. ఇంటి వాస్తు బావుంది, ఇక్కడ నాకు బాగా కలిసొస్తుంది అని నువ్వంటున్న మాటల్ని బట్టే ఈ ఇంటిని ఎలాగైనా నువ్వు నొక్కేయాలని చూస్తున్నావు, అంతే కదా? అది కూడా కరెక్టే. కాకపోతే ఈ ఇంటి మీద లోన్స్ ఉన్నాయి. అవన్నీ ఆయన తీర్చేశాక అప్పుడు ఈ ఇంటి సంగతి ఆలోచిద్దాం. దానికి ముందు ఇంతకంటే పెద్ద ఆలోచన ఉంది నాకు. ఏంట్రా అది? ఇప్పుడు ఈ మనసు విరిగిన మావయ్య దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎందుకు తాపత్రయపడుతున్నాను అనుకున్నారు? దేనికి? అక్కడే ఉంది కిటుకంతా. ఆ రాజారావు ఈయన ప్రాణ స్నేహితులు. ఇప్పుడు ఈయన్ని మచ్చిక చేసుకుంటే ఆ కంపెనీ తాలూకు డిస్ట్రిబ్యూషన్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కొట్టేయచ్చు. దాంతో మనం పెద్ద వ్యాపారస్తులం అవుతాం. మెల్లగా మనం కూడా ఓ పెద్ద కంపెనీ పెట్టేయచ్చు. అదన్నమాట. అబ్బబ్బబ్బా, నీ బుర్రలో ఎన్ని ఆలోచనలున్నాయో. అంతా నా పోలికే. ప్రణయ్, వెళ్దామా? టైం అవుతుంది. అలాగే పద. వెళ్ళొస్తానత్తయ్య, వెళ్ళొస్తాను. ఏమో అనుకున్నాను గాని వీడు బాగానే ఆలోచిస్తున్నాడే. మరి చూస్తూ ఉండు, సంవత్సరం తిరిగేలోపు కోటీశ్వరుడైపోతాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రూత. గుడ్ మార్నింగ్ మధు మేడం. చాలా థ్యాంక్స్ సార్. మీకు కూడా థ్యాంక్స్. దేనికి? బాసులు వాళ్ళ పిఏలని ఇంత చక్కగా చూసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు సార్. అవునవును, మనం బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు. అందుకనే మన బాసులు ఎప్పుడు పిఏలని బాగా చూసుకుంటారు. ఇందులో మిమ్మల్ని ప్రత్యేకంగా ఏం చూసుకుంటున్నాం? ఆఫీస్లో అందరికీ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో మీకు అలానే ఉన్నాయి. అందరికీ జీతభత్యాలు ఎలా ఇస్తున్నామో అలాగే మీకు ఇస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా మిమ్మల్ని పట్టించుకోవడానికే ఉంది. అది కాదు సార్, మేడం గారు మీరు కలిసి మా సౌకర్యాల గురించి కూడా ఆలోచించారు చూడండి. అది నాకు చాలా నచ్చింది సార్. మేడం గారు, ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్. రోజు ఆఫీస్కి వచ్చి వెళ్ళడానికి ఆటోల్లోనూ బస్సుల్లోనూ ఇబ్బంది అవుతుందని నా కోసం ఆఫీస్ తరపున క్యాబ్ ఫెసిలిటీ ఇచ్చారు కదా. ఇవాల్టి నుంచి నేను రూతర్ గారు ఒకే కార్లో ఆఫీస్కి వస్తూ ఒకే కార్లో డ్రాప్ అవ్వబోతున్నామని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓహో, ఇలా ఏర్పాటు చేసుకున్నావారా? ఓహో, అన్నయ్య సొంత ఖర్చులతో సాంప్రదాయని కోసం క్యాబ్ ఏర్పాటు చేశాడనమాట. ఈ అమాయకురాలేమో ఈ విషయం ఈయన ముందే అనేసింది. అన్నయ్య బుక్ అయిపోయాడుగా. ఏంటి అలా ఉండిపోయారు? పదండి, పని చేసుకుందాం. సార్, నేను నా పని చేసుకుంటాను. తప్పకుండా పని చేసుకోవాలరా. నీ పని అయితే మరీ చూడాలి. రా, ఇవాళ ఆఫీస్లో మొదటి పని నీదే. పద పదరా. వెళ్ళొస్తాను. సంపు, పద, మన పని మనం చూసుకుందాం. ఏంట్రా, కంపెనీ నీకోసం సాంప్రదాయ నీకోసం కార్ ఫెసిలిటీ ఇచ్చిందా? ఆ ఏర్పాట్లు ఎప్పుడు చేసుకున్నావురా? అంటే అది రే, నీ వేషాలన్నీ నేను గమనిస్తూనే ఉన్నాన్రా. కానీ ఇలాంటి ఒక ప్లాన్ చేస్తావని అస్సలు ఊహించలేదురా. నీది మాస్టర్ ప్లాన్ రోయ్. అబే అదేం లేదు సార్, ఏదో ఆడపిల్ల కష్టపడుతుంది కదా అని. ఆహా, అంత జాలా నీకు ఆడపిల్లలంటే? అవును సార్, చిన్నప్పటి నుంచి ఆడపిల్ల విషయంలో నాది చాలా జాలిగుండే సార్. అయితే ఆడపిల్లల కోసం నువ్వు ఏదైనా చేస్తానంటావు. అందరు ఆడపిల్లల కోసం నేనెందుకు చేస్తాను సార్? అయితే సాంప్రదాయని కోసం ప్రత్యేకంగా చేస్తావన్నమాట. అంటే అది అలాగా సార్. ఒరే, నీ బిత్తర చూపులు, అతకని సమాధానాలు, అబద్ధాలు చెప్పడానికి మాటలు దొరక్క వెతుక్కోవడాలు, ఇవన్నీ నువ్వు చేస్తున్న వెధవ పనిని పట్టిచ్చేస్తున్నాయిరా. అసలు నా రూల్ ప్రకారం ఇలాంటి ఆలోచన చేయడానికి కానీ
ఇలాంటి పనులు చేయడానికి కానీ సాహసించడం కానీ చేయకూడదు. అయినా చేసావు. దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలరా. నీకు జీతంలో కోత. సార్ ఇప్పటికే మొత్తం కోసేస్తా సార్, ఇంకేం లేదు సార్. ఉన్నది కూడా కోసేస్తాన్రా. దాంతోపాటు నీకు అర్జెంటుగా పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. మళ్ళీ పనిష్మెంట్ ఏంటి సార్? జీతం కోసేస్తా అంటున్నారు కదా. రే, నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రా పనిష్మెంట్, 2 పనిష్మెంట్లు నీకు. నీకు క్యాబ్ కావాలి కదా. ఇప్పుడేం చేస్తావంటే, ఆఫీస్ మొత్తం చిన్నపిల్లలు చిన్నప్పుడు కారాట బస్సాట ఆడుకుంటారు, గుర్తుందా? అవును సార్, ఆడుకుంటారు. అలా నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్లో అందరి చుట్టూ తిరుగుతూ రూట్ బస్ లాగా స్టాప్ల పేర్లు చెప్తూ రావాలన్నమాట. సార్ పరువు పోతుంది సార్. పోవాలనే కదరా. నువ్వు చేస్తున్న వెధవ పని అందరికీ తెలియాలి. నువ్వు మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదనే, సాహసం చేయకూడదనే కదా చేస్తున్నా. వద్దు సార్, ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఈ పనిష్మెంట్ చేయలేదంటే ఆల్రెడీ నీకు 2 పనిష్మెంట్లని చెప్పా. అది 3గా ఇంక్రీజ్ అవుతుంది. ఆలోచించుకో మరి. సరే సార్. మరి కార్ స్టార్ట్ చేయి. ఏంట్రా స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఇగ్నిషన్ కొంచెం గట్టిగా ఇవ్వు. స్టార్ట్ అయిందా? అయింది సార్. మరి పోనీ. రైట్ రైట్. రే, ఆగు. సీట్ బెల్ట్ వేసుకో. రే, నేను చూస్తూనే ఉంటాను రోయ్. నా కర్మ. వెళ్ళు. కొండాపూర్, మాదాపూర్. ఏమండి కొండాపూర్, ఏమండి మాదాపూర్, ఏమండి మాదాపూర్. నేను రాను. కొండాపూర్, మాదాపూర్. ఏమైంది దీనికి? పిచ్చి పట్టిందా ఏంటి? రారా. రాను. ఏంటిది? కొండాపూర్. ఏమండి సంపు. కావేరి నగర్, కావేరి నగర్. ఏమైందండి మీకు? ఇదో కొత్త టాస్క్. ఏంటి, నాకన్నా పిచ్చ కింద అనుకుంటున్నారా ఇలా చేయడానికి? లేదు, బాస్ చెప్పారు. బాస్ నెక్స్ట్ చిన్నపిల్లలకు సంబంధించిన ఒక కార్ ప్రోడక్ట్ తయారు చేయబోతున్నారు అన్నమాట. దానికి ఒక మంచి ఐడియా ఉంటే చెప్పమన్నారు. అంతే. మనం మన బాల్యంలో ఇవన్నీ ఆడుకున్నాం కదా, అలా ఐడియా ఆలోచిస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. కే కొండాపూర్, మాదాపూర్, జుబ్లీ చెక్ పోస్ట్, కొండాపూర్, మాదాపూర్, మాదాపూర్, కొండాపూర్. నా పరువు మొత్తం పోయింది సార్. పోవాలనే కదరా. ఇంత సెటిల్మెంట్ సార్ మీకు? రే, బాస్ని ఎదిరించి మాట్లాడుతున్నావు. పనిష్మెంట్ పెంచనా? అయ్యో వద్దు తండ్రి, ఈ పూటకి ఈ పనిష్మెంట్ చాలు. రేపు వేరే చూస్తా. నో 2 పనిష్మెంట్లు కరెక్ట్గా ఇవ్వాలి. నేనొకటి డిసైడ్ చేశానంటే అది జరిగి తీరాలి. ఇప్పుడు ఆ స్కేల్ తీసుకో. ఏంటి సార్, ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని కొడతారా ఏంటి? చిచి, నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయండిరా. నిన్ను నువ్వే హింసించుకునేలా చేస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్కేల్తో నన్ను నేను కొట్టుకోవాలా? ఆహా, అట్లా కొట్టుకోమన్ను. మరి ఆ స్కేల్ తీసుకుని మన ఆఫీస్ గోడంతా ఆ స్కేల్తో కొల్చుకుంటూ మన ఆఫీస్ విస్తీర్ణం ఎంతో నోట్ చేయి. సార్ చేయరా. నడం పట్టేస్తుంది. పైన 1 2 3. రైట్, సరిగ్గా చెయ్యి. చేస్తాను సార్.
రే రాజా, ఆ వంశీగాడు ఫోన్ తీయట్లేదు. వాడి దగ్గరికి వెళ్ళి 4 బాటిల్స్ అడిగి తీసుకొచ్చి నాకివ్వు. ఆ. ఏంటిప్పుడు? ఛ! రే సుధీర్, నీతో మాట్లాడాలరా. ప్లీజ్ కూర్చో. నీతో మాట్లాడే అవసరం నాకు లేదు. ఎదిగిన మనిషిగా నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదని నిర్ణయించుకునే హక్కు నీకుంది. కానీ ఒక తండ్రిగా నా బిడ్డతో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు. ఏంటిప్పుడు? నేను తాగితే మీరు తాగుతానంటారు, అంతేగా? మీరు తాగండి, ఏమైనా చేయండి, నాకెటువంటి బాధ లేదు. నేను తాగుతాను. చియర్స్. నీకు కావలసినంత తాగు, నేను అభ్యంతరం పెట్టను. నీకు నీ జీవితం కంటే ఈ వ్యసనమే ముఖ్యమనుకుంటే తాగు. నాన్న సుధీర్, నేను జరిగిపోయిన దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడదలుచుకున్నాను. భవిష్యత్తా? అదొకటి ఉందా నాకు? నేను వెదవనని స్టాంప్ వేశారు కదా. నిన్నటి వరకు నేను నిన్ను అన్న మాటలకి, పెట్టిన బాధలకి ఐఎమ్ వెరీ సారీ. నాన్న సుధీర్, ప్రతి తల్లి బిడ్డని నవమాసాలు మోసి కంటుంది. కాని తండ్రి ఆ బిడ్డ కడుపులో పడ్డ క్షణం నుంచి ప్రతి క్షణం ఆ బిడ్డ గురించి కలలు కంటూనే ఉంటాడు. తల్లి కడుపును మోస్తే తండ్రి గుండెల మీద మోస్తాడు. నేను నిన్నలాగే మోశాను. ఈ గుండెల మీద ఆడించాను. ఈ గుండెల మీదే నిద్రపుచ్చాను. గుండెల మీద ఆడుకుంటున్న బిడ్డ వేగంగా ఎదుగుతున్నాడని గ్రహించే సమయంలో వీణ్ణి ముందులా ఎత్తుకుని ఆడించలేనేమో అని బెంగగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఎదుగుతున్నాడో అని గ్రహిస్తామో అప్పట్నుంచి ఆ బిడ్డ భవిష్యత్తు గురించి కలలు కనడం మొదలైపోతుంది. తండ్రిగా నేను ఎన్ని కలలు కన్నా అది కేవలం నువ్వు జీవితంలో అనుక్షణం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే. నేనెప్పుడు నిన్ను డబ్బులతో పెంచాలని ఆశించలేదు, విలువలతోనే పెంచాలనుకున్నాను. కాని తండ్రిగా ఎక్కడో ఫెయిల్ అయ్యాను. బిడ్డ సరైన దారిలో లేడంటే తప్పు నడిచే బిడ్డది కాదు, సరైన దారిలో నడిపించలేని ఈ తండ్రిది. నాన్నా, మనిషికి నిజమైన సంతోషం, విలువ ఈ వ్యసనాల్లో లేదురా. మనిషి అర్థవంతంగా, ఆదర్శనీయంగా జీవించడంలో ఉంది.
నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ కృంగిపోతూ పతనమైపోతుంటే తండ్రిగా తట్టుకోలేకపోతున్నాన్రా. నువ్వు సంతోషంగా ఉండు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. నాలుగు తరాలు తిన్నా తరగని ఆస్తి మనకుంది. ఆ రకంగా నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ నీకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడుతున్నాన్రా. నీలోని వ్యక్తిత్వాన్ని నువ్వు గుర్తించాలని కోరుకుంటున్నాను. నా మాటని నువ్వు మన్నించడం మన్నించకపోవడం అనేది నీ ఇష్టం. నేను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను, పలానాది చెయ్యి అని చెప్పను. కానీ ఒక్క విషయం ఆలోచించడానికి ప్రయత్నించు. నువ్వు రాజారావు కొడుకు అనే గుర్తింపుతో మిగిలిపోతావో, లేదా సుధీర్ అనే వ్యక్తిగత గుర్తింపుతో సుధీర్ తండ్రి రాజారావు అనే స్థాయికి ఎదుగుతావో నీ ఇష్టం. ఏం చేసినా నువ్వు సంతోషంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. నీకు నువ్వు నచ్చేలా బ్రతకాలని కోరుకుంటున్నాను. జీవితంలో అన్నిటికంటే ఈ వ్యసనమే నీకు అతిపెద్ద సంతోషాన్ని ఇస్తుంది అని నువ్వనుకుంటే నేను అభ్యంతర పెట్టను. ఇంట్లోనూ ఎవ్వరూ అడ్డు చెప్పరు, ప్రశ్నించరు, పల్లెత్తు మాట అనరు. తండ్రిగా ఆ పూచీ నాది. ఒక తండ్రిగా నీ బాధ్యత నాది. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను చచ్చేంత వరకు నిన్ను పోషిస్తూనే ఉంటాను. నీ మీద కోప్పడ్డ ప్రతి క్షణం నేను నరకం చూశాన్రా. అది మాత్రం నిజం. నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు, సంతోషంగా ఉండు నాన్నా. ఇంతకంటే నేను కోరుకునేదేమీ లేదు. Come in. Come in. Ra, please come in. I'm extremely sorry, Annaya.
ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు గాని తప్పు గాని చేయను. రేపటి నుంచి ఆఫీస్కి టైంకి పంక్చువల్గా ఉంటాను. ఈ కొత్త కంపెనీ షేర్స్ బాగా గ్రో అవుతున్నాయే, మంచి లాభాలు వస్తున్నాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఉన్న డబ్బులు మొత్తం పోయాయమ్మా. మనం నందు దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేద్దాం.